ప్రపంచం నలుమూలల నుండి వస్తారు. ప్రపంచం నలుమూలలు. ఇప్పుడు నిన్న ఆయన వచ్చాడు కదా, ట్రంప్ ఆడికే వచ్చాడు, కెనడా, జర్మనీ అన్ని దేశాలకు సంబంధించిన అధ్యక్షులు వచ్చి మాట్లాడారు కదా అక్కడ. ఒక రకంగా పాలసీ అంతర్జాతీయ వ్యవహారాలు తెలుస్తాయి అక్కడ. నెంబర్ 1 అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది, ఏ దేశం వైపు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఎగబడుతున్నారు, ఏ దేశాన్ని డిజోన్ చేసుకుంటున్నారు, ఇవి కూడా తెలుస్తుంది. అట్లాగే బడా బడా పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు, అక్కడికి అంతర్జాతీయంగా ఉన్నవాళ్ళు. వాళ్ళని మనం కన్విన్స్ చేసుకున్నాక అక్కడ ఒక ల్యాబీ ఉంటుంది మనకి. అదే ఈ బ్రోకర్లు ఉంటారు కదా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల టైప్లో అక్కడ ఈ బ్రోకర్లు ఉంటారు అనమాట. వాళ్ళకి మనం పే చేస్తాం, వాళ్ళని పట్టుకొస్తారు మన దగ్గరికి. సార్ రండి సార్, సో మన ఆంధ్ర ఇది ఉంది సార్, అక్కడికి రండి సార్, అక్కడికి రండి సార్ అని చెప్పేసి వస్తే మనం వాళ్ళని కూర్చోబెట్టి వెంటనే చకచక ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇదిగో నువ్వు వస్తే కనుక మా ఊళ్ళో నీకు రూపాయికే ఇస్తాను రా బాబు, నువ్వు టీకి కూడా టీ ఎంత అవుతుంది మీ ఊళ్ళో అంటే వాడు $1 అంటాడు. $1 అంటే ఎంత, మా దేశంలో $90 అండి. అదే నీకు రూపాయికి నేను ఎకరం ఇచ్చేస్తాను, తీసుకోపో, దాదాపు 50 కోట్లు వాల్యూ చేసే భూమి ఇస్తాను నీకు, వచ్చి నీకు అక్కడ ఇంకా పెట్టుబడి ఎంత 10 కోట్లు పడేస్తే చాలు, పెట్టుకో అని ఈ టైప్ ఆఫ్ ఇది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది జరుగుతుంది. సార్, ఒకటి కంపెనీలు పరిశ్రమలు రావడం వేరు. ఇప్పుడు నిన్న వేశారు వీళ్ళు భారీ రియల్ ఎస్టేట్ కంపెనీ, దాని ద్వారా ఎన్ని 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి అనేది. అంటే కొన్ని పరిశ్రమలు, మొన్న గూగుల్ గురించి మాట్లాడుకున్నాం, డేటా సెంటర్, దాని ద్వారా ఎన్ని